అందరికీ హాయ్ అండి, నేను మీ రాజేష్ జక్కా. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం పోయిన ఎపిసోడ్లో ఇక్కడ వరకు చూసేసాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్దాం. పదండి, మనం ఇంకొక ప్రదేశానికి అయితే వెళ్దామండి. చూస్తూ ఉండండి. ఈ దారి కూడా చూడొచ్చండి మనం, కానీ లొకేషన్ అయితే మటుకు చాలా బాగుంది. చెట్లు అయితే బాగా పెరిగిపోయాయండి, ఏది ఎక్కడుందో కూడా సరిగా కనపడట్లేదు. ఇంకా ఈ గుడి విషయానికి వస్తే మనం ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఇస్కాన్ సంస్థ వారు తీసుకున్నట్లు తెలిసిందండి. వారే అంట కింద నుంచి పై వరకు బైకులు కానీ కార్లు కానీ వెళ్ళడానికి రోడ్డు ఏర్పాటు చేసింది వారే అంట. అదే కనుక నిజమైతే మనం ఫ్యూచర్లో ఇక్కడ ఇస్కాన్ సంస్థకు సంబంధించి ఇస్కాన్ టెంపుల్ అనేది కడతారండి. ఇస్కాన్ టెంపుల్ అంటే మరి కృష్ణ దేవాలయం కడతారో లేకుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అందంగా రూపుదిద్దుతారో మరి ఫ్యూచర్లో మనం చూడాలి. ఇప్పుడైతే మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి. అక్కడ ఏదో గుడికి సంబంధించినటువంటిది ఏదో కనపడుతుందండి. మనమైతే ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఒకప్పుడు ఇప్పుడు మనం వెళ్ళేదంతా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళే దారండి ఇది. అంటే ఇటువైపు రోడ్డు లేదు కాబట్టి పూర్వం కొండపై నుండి దిగి వచ్చి దర్శనార్థం వచ్చేవారు అనుకుంటా. మనమైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ ద్వారం కింద ఇక్కడ తవ్వారు, గుంట తీశారు. ఇక్కడ వర్షాలు కూలిందో మరి ఎలాగో ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ సింహం డిజైనింగ్గా వేశారు. అలాగే ఇక్కడ మత్స్యావతారం అనుకుంటా. ఇక్కడ రాక్షస అంశ బరువు మోస్తున్నట్లు. ఇక్కడ చూడొచ్చండి తాబేలు కూర్మావతారం. ఇక్కడ తాబేలు వేశారు, పక్కన సింహం వేశారు, ఇటుపక్క రాక్షస అంశలో ఇట్లా మోస్తున్నట్లుగా డిజైన్ వేశారనమాట. ఇదంతా మరి తవ్వేశారు, అదే పడిపోయింది అర్థం కాలేదండి. ఈ డిజైన్ చూడొచ్చు మనం, అప్పటి డిజైన్ ఇది 500 సంవత్సరాల క్రితం డిజైన్ అనమాట. ఇది కూడా టాపు కొంతవరకు అయితే డ్యామేజ్ అయిందండి. ఇటుపక్క కొంచెం బాగానే ఉంది కానీ అటు అయితే పోయింది. మనం ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద్వారానికి అటుపక్క ఇటుపక్క ద్వారపాలకుల్లాగా ఈ డిజైన్స్ వేశారండి. ఇవి మనం చూడొచ్చు 500 సంవత్సరాల క్రితం ఇలాగా వేసేవారనమాట డిజైన్స్, 500 years బ్యాక్. పక్క కూడా మనం చూడొచ్చు ద్వారపాలకుల్లాగా ఇద్దరు లేడీస్ని వేశారు, అటుపక్క ఇటుపక్క. పైన కూడా డిజైన్స్ వేశారండి. ఇప్పుడైతే మనం కొంచెం డౌన్కి అయితే వెళ్ళిపోదామండి, కిందకి వెళ్దాము. ఒకసారి నేను బయట నుంచి చూపిస్తే ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ పైన చూడొచ్చండి. ఇది నాకు తెలిసి దేవాలయానికి వచ్చిన వారు రెస్ట్ తీసుకోవడానికి నిర్మాణం చేశారనుకుంటానండి. ఇక్కడ కూడా పైన దేవతా విగ్రహాలు ఏమన్నా పెట్టి ఉండుంటారు, అవి పోయాయేమో. ఆ డిజైనింగ్స్ అవన్నీ మనం చూడొచ్చు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయానికి సంబంధించిందండి ఇది. మనం ఇంకా చూడడానికి కొన్ని ప్లేసులు ఉన్నాయండి, వెళ్దాం, కిందకి వెళ్దాము. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్దాం రండి. చెట్టు బాగా పెరిగిపోవడం వల్ల దారి సరే కనపడలేదండి, ఏడ గుంతలు ఉన్నాయి కూడా అర్థం కావట్లేదు. ఇక్కడైతే చూడొచ్చండి, మనం ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ బండకి చెక్కడం జరిగింది, ఇక్కడ మనం చూడొచ్చు.
ఎక్కువ చోట్ల చాలా చోట్ల ఆంజనేయ స్వామి విగ్రహాలు అనేవి ఉంటాయండి, చెక్కిబడి ఉంటాయన్నమాట కొండలకి. ఎందుకంటే ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా భావిస్తారండి. మనం ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసుకొని ఇంకా కిందికి అయితే వెళ్దామండి. ఇలా ఇంకా కిందికి వెళ్ళాలి మనం. ఇక్కడ చూసామండి, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్దాము. ఏముందో చూద్దాము, నాకు కూడా తెలియదు. చూసుకుంటూ వెళ్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనం ఏదైతే కిందకి దిగిపోతున్నామో అది మెయిన్ దారండి. అంటే దేవాలయం మనం పైకి వెళ్ళడానికి ఇప్పుడు మనం దిగిపోతున్నాం కదా, అలాగే పైకి ఎక్కొచ్చేదనమాట. ఇటువైపు దారి లేకుండా కాబట్టి ముందు ఇక్కడి నుంచి పైకి వెళ్ళేవారనమాట. ఇప్పుడైతే మనకి దారికి సంబంధించి ఏదో ఒకటి ఆధారం అయితే కనపడుతుంది అనుకుంటున్నానండి, చూద్దాము. చూస్తా ఆ కొండ కూడా ఎక్కాలి మనము. అద్దో ఆడే ఉండేది అంత అయినట్టుంది. మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారేమో అండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. మన వీడియో ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇదంతా ఎందుకు చూపిస్తున్నారు అని అనుకోకండి, ఎందుకంటే పైకి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు చూసి సంతోషిస్తారని చేస్తున్నానండి. పెద్దలు వాళ్ళ కోసం నేను ఈ దారి ఎలా ఉంటుంది ఏందనేది చూపిస్తున్నాను. దయచేసి కొంచెం ఓపికగా చూడండి. స్వామి ఆడ మనకైతే ఆధారం దొరికిందండి. మనం ఇక్కడ చూడొచ్చు. మనం తిరుమలలో వెళ్ళేటప్పుడు మెట్లదారి మార్గంలో వెళ్ళినప్పుడు మనకి ఇలాగ దండం పెట్టుకోవాలని చెప్పేసి సాష్టాంగ నమస్కారం ఎక్కడైతే చేయాలో అక్కడ ఇట్లాగా అక్కడ కూడా బొమ్మ వేసుంటారో ఇక్కడ కూడా ఇలాగ చేశారు. ఇలాగ మనం దిగొచ్చాం కదా ఇప్పుడు, అలాగే పైకి వెళ్ళాలన్నమాట. అంటే అటువైపు దారి లేదు కాబట్టి ఇటు నుంచి ఎక్కి ఇలాగ ఇక్కడ గుర్తు పెట్టారన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెప్పేసి ఇది పెట్టారనమాట. కొండ మీదికి వచ్చిన వాళ్ళలో ఇది ఎవరన్నా చూస్తుంటే నేను చూశాను అని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేయండి, చూస్తాను. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంక ఇక్కడైతే నాకైతే ఏం కనపడలేదండి, ఇంకా దారి అయితే కనపడలేదు. ఒకవేళ మనం ఇక్కడి నుంచి ప్రయత్నం చేద్దామన్నా మనమైతే ఇప్పుడు కొండ మీదకి అయితే వెళ్ళలేము, ఎందుకంటే ఆల్రెడీ టైం 4 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ కొండ ఎక్కి వెళ్ళాలన్న ఇబ్బంది అవుద్ది కాబట్టి, అది కాక బండి మధ్యలోనే పెట్టేశాం కాబట్టి ఇంకా మనం కిందకి వెళ్ళి కింద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు చెరువు అండి, ఇది కూడా శ్రీకృష్ణదేవరాయల వారు చెరువు తవ్వించారు అని చెప్పి నాకైతే తెలిసింది. ఇదండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కొండ పైకి మనం వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి కింద ఉన్నటువంటి దేవాలయాలు అయితే చూద్దాం, పదండి. ఇప్పుడు మనమైతే కిందకి వచ్చామండి. మనం ఇప్పుడు శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం, పదండి.
మనమైతే గుడి దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు బండి పక్కన పెట్టేసి గుడి దగ్గరికి అయితే వెళ్దాము. చూడొచ్చండి, వెనకాతల కొండ ఉంది. కొండ కిందనే ఇక్కడ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వచ్చేయండి, దేవాలయాన్ని అయితే చూద్దామండి. ఇక్కడైతే మనం నందీశ్వరుని చూడొచ్చండి. చాలా పెద్ద నందీశ్వరుడు, పెద్దగానే ఉన్నాడు కొంచెం. ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు లేపాక్షిలో ఉన్నటువంటి నందీశ్వరుడు లాగా ఉంటాడు అని అంటారండి. ఇక్కడైతే దేవాలయం బంద్ చేశారండి, తాళం వేసేశారు. ఈ దేవాలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అండి. ఇది సాయంత్రం ఓపెన్ చేస్తారంట. మనమైతే ఇక్కడ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి ఒక దేవాలయం ఉందండి, శ్రీ రామదేవాలయం. మనమైతే అక్కడికి వెళ్దాం ఇప్పుడు. మనం దేవాలయాన్ని గమనిస్తే చూడొచ్చండి, దేవాలయం ఎంత పొడుగు ఉంది అనేది. ఇక్కడ పెనుగొండలో చాలా వరకు ఇలాగనే పెద్ద పెద్ద దేవాలయాలే ఉన్నాయండి, పురాతనమైనటువంటి దేవాలయాలు. అక్కడ ఉన్న వ్యక్తిని అడిగితే ఈవినింగ్ ఓపెన్ చేస్తారు అని చెప్పాడండి. ఇప్పుడైతే మనం ఇక్కడ శ్రీ రామ దేవాలయం అయితే మనం చూద్దామండి. ఇక్కడ కూడా క్లోజ్ చేశారు, కాకపోతే మనం తాళం అయితే వేయలేదు కాబట్టి అక్కడ వీళ్ళని పర్మిషన్ తీసుకొని లోపలికైతే వెళ్దామండి. ఇప్పుడైతే మనం ఈ దేవాలయానికి సంబంధించింది అయితే బయట చూద్దామండి. ఫస్ట్ అక్కడ ముఖద్వారం చూడొచ్చు మనం. అలాగే ఇటు చూస్తే మనకి దేవాలయానికి సంబంధించిన ధ్వజస్తంభం అయితే మనకు కనపడుతుందండి. ఇక్కడ బలిపీఠం పెట్టారు. ఈ మనిషిని అయితే అడిగామండి, ఆయన సరే వెళ్ళండి చూడండి అని చెప్పాడు. తాళం అయితే ఏమీ వేయలేదండి, ఓన్లీ గడి ఒకటి పెట్టారనమాట. మనమైతే ఇప్పుడు ఓపెన్ చేసుకొని లోపలికైతే వెళ్దాము. దేవాలయం ఎలా ఉందో చూద్దాం మనం. లోపలికైతే వచ్చామండి మనం. దేవాలయ నిర్మాణం ఎలా ఉంది ఏంటనేది మనం చూడొచ్చండి. దేవాలయం కట్టడమేమో భారీగా ఉందండి, కానీ బోసిపోయినట్టు అనిపిస్తుంది. పూజలు సరిగా జరుగుతున్నాయా లేదని అనిపిస్తుంది నాకైతే. చూద్దామండి. పెనుగొండలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కుడివైపు ఉన్నటువంటి శ్రీ రామాలయం అండి. ఇది గగన్ మహల్ దగ్గరలో ఉంటుందన్నమాట. ఇక్కడైతే గర్భగుడికి తాళం అయితే వేశారండి. లోపలైతే మనం చూడొచ్చు. గర్భగుడి వరకు అయితే పూజలు బాగానే చేస్తున్నట్లున్నారండి, చూడొచ్చు మనం. పులహారాలు కూడా వేశారు, పూజ చేసి వెళ్ళినట్టున్నాడు పూజారి గారు. మనం పెనుగొండలో పురాతనమైనటువంటి ఏ దేవాలయానికి వెళ్ళినా చాలా పెద్ద ఉంటాయండి దేవాలయాలు. అందులో ఒకటైనటువంటిదే ఈ శ్రీ రామాలయము. ఇక్కడ చూడొచ్చండి, నటరాజులాగా వినాయకుడు నాట్యం చేస్తూ ఇక్కడ కనపడతాడు. చిన్న విగ్రహం చెక్కారు. ఈ దేవాలయం మొత్తం ఎక్కువ శిల్పాలే ఉన్నాయండి, చాలా వరకు చెక్కారు, చూడొచ్చు మనం. ఈ దేవాలయం పురాతనమైనప్పటిది కానీ తర్వాతి కాలంలో రాజులు ఎవరు పరిపాలన చేశారో వాళ్ళు అనుకూలంగా ఇక్కడ విగ్రహాలు అవన్నీ చెక్కించడం జరిగిందండి. ఈ విగ్రహాల్లో చోళరాజులకి సంబంధించి వాళ్ళ యుద్ధ నైపుణ్యాలు ఉంటాయి, అలాగే మన శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినవి ఉంటాయండి. దేవాలయం పాత అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే పరిపాలన చేస్తారో ఆ కాలానికి నాటికి వాళ్ళు ఇట్లా డెవలప్ అనేది చేయడం జరిగిందన్నమాట. విగ్రహాలు ఇవన్నీ చెక్కించడం. చాలా విగ్రహాలు ఉంటాయండి, అసలు మనం చూసామంటే చాలా వరకు విగ్రహాలు ఉంటాయి. ప్రతి స్టోన్కి వాళ్ళు పెట్టిన ఇటుకల్లాగా పెడతారు కదా పెద్ద పెద్ద స్టోన్స్,
ప్రతి స్టోన్కి కూడా వాళ్ళు శిల్పాలు చెక్కడం జరిగింది. చాలా ఉంటాయండి. అసలు పెనుగొండలో మీరు వచ్చి చూస్తే మటుకు చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా సరే అండి వచ్చి ఒకసారి చూడండి దేవాలయాలు. అసలు మతి పోతుంది ఇక్కడికి వస్తే మటుకు. గగన్మహల్ దగ్గర ఉంటుందండి శ్రీ రామాలయం శివాలయం. ఇప్పుడైతే మనం రామాలయం చూసామండి. ఇప్పుడు మనం శివాలయం వైపు అయితే వెళ్దామండి. వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల సెకండ్ ఎపిసోడ్ కింద పైనే ఉంటుందండి, చూడండి.